వెల్కమ్ టు AKSIS. సో డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఎలక్షన్ కమిషనర్ అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. ఎందుకు ఈ టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నామంటే రీసెంట్గా ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి గోయల్ గారు రిజైన్ చేయడం జరిగింది. సో సాధారణంగా ఎన్నికల సంఘం అనేటువంటిది ఏ విధంగా పనిచేస్తుంది, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికల సంఘానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి, సర్వసాధారణంగా భారతదేశంలో ప్రజాస్వామ్యం అనేటువంటిది ఇప్పటికీ బ్రతికి ఉంది అంటే ప్రజల యొక్క తీర్పు అనేటువంటిది ఎన్నికల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. సో ప్రజల యొక్క తీర్పు అనేటువంటిది ఎన్నికల ద్వారా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అనేటువంటిది నిర్వహించిన రోజున సో డెఫినెట్లీ ప్రజాస్వామ్యం అనేటువంటిది ఉంది అని చెప్పవచ్చు. సో ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడేటువంటి విషయంలో రాజ్యాంగం అనేటువంటిది ఎన్నికల సంఘానికి ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రధాన స్థానం ఇవ్వడం జరిగింది. సో ఈ కాంటెక్స్ట్లో రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అంటే ఎలక్షన్ షెడ్యూల్ అనేటువంటిది ఆల్రెడీ రిలీజ్ అయిన తర్వాత రాబోయేటువంటి ఎలక్షన్స్ అనేటువంటి దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ ఉన్నటువంటి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అనేటువంటి సాంప్రదాయం 1993 నుంచి ఫాలో అవుతూ వచ్చాం. అంతకంటే ముందు ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఈ కాంపోజిషన్ ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈరోజు కేవలం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉన్నారు, అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ లేరు. ఒకరేమో ఫిబ్రవరిలోనే వారి యొక్క టైం పీరియడ్ టెన్యూర్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయి వారు వెళ్ళిపోవడం జరిగింది. అండ్ మరొకరు ఉన్నటువంటి గోయల్ గారు రీసెంట్గా రిజైన్ చేయడం జరిగింది. సో రిజిగ్నేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ రీజన్ ఏంటో చెప్పలేదు, అవి పర్సనల్ రీజన్స్గా పరిగణించవచ్చు. సో ఈ కాంటెక్స్ట్లో అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ఎవరు అపాయింట్ చేస్తారు, వారు రిజిగ్నేషన్ చేయాలంటే ఎవరికి ఆ యొక్క రిజిగ్నేషన్ లెటర్ సమర్పించడం జరుగుతుంది, అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సంబంధించినటువంటి శాలరీ అనేది ఏ వ్యక్తులకి సమానంగా వస్తుందో ఇవన్నీ కూడా ఒకసారి చూద్దాం. అండ్ రీసెంట్గా ఎలక్షన్ కమిషన్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్ దీనికి సంబంధించినటువంటి బిల్ కూడా భారతదేశ పార్లమెంట్ పాస్ చేయడం జరిగింది. సో ఎలక్షన్ కమిషనర్స్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని ఏ విధంగా అపాయింట్ చేస్తారు, ఏ విధంగా రిమూవ్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఎందుకు ఇప్పుడు ఈ అంశాన్ని మాట్లాడుకుంటున్నామంటే రీసెంట్గా అదర్ ఎలక్షన్ కమిషనర్ ఆర్ ఎలక్షన్ కమిషనర్ అయినటువంటి గోయల్ గారు రిజైన్ చేయడం జరిగింది. సో వారి యొక్క రిజిగ్నేషన్ లెటర్ అనేది ఎవరికి ఇచ్చారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సమర్పించడం జరిగింది. ఈవెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఈ యొక్క రిజిగ్నేషన్ లెటర్ని ఆమోదించడం జరిగింది. సో ద్రౌపది ముర్ము గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి ద్రౌపది ముర్ము గారు ఈ యొక్క రిజిగ్నేషన్ని ఆమోదించడం జరిగింది. ఆమోదించినట్టు లా మినిస్ట్రీ అనేది మనకి ఆల్రెడీ నోటిఫికేషన్ జారీ చేసింది. అంటే వారు రిజైన్ చేశారు, రిజిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇచ్చారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజిగ్నేషన్ని ఆమోదించినట్టు మనకి ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్, లా కమిషన్ అనేటువంటి లా మినిస్ట్రీ అనేటువంటిది ఇచ్చింది. నౌ ఇలాంటి సిచ్యువేషన్లో ఒక ఎలక్షన్ కమిషనర్ అనేటువంటి వ్యక్తి ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి సమయంలో రిజైన్ చేస్తే దానికి కారణాలు అనేకం అని చెప్పేసి భారతదేశంలో రాజకీయ పరంగా చర్చ అనేటువంటిది వస్తుంది. సో ఈ కాంటెక్స్ట్లో అసలు ఎలక్షన్ కమిషన్ గురించి ఆ యొక్క కమిషన్కి సంబంధించినటువంటి అన్ని అంశాల గురించి డిస్కస్ చేద్దాం. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 1950లో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 1950లో ఏర్పాటు అవ్వడం జరిగింది. ఆ సమయానికి కాంపోజిషన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్ వచ్చేసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉంటారు. సో ప్రధాన ఎన్నికల అధికారి ఈయన నేతృత్వంలో భారతదేశంలో ఎన్నికలు అనేటువంటిది అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఏ వ్యవస్థలకు ఎన్నికలు నిర్వహిస్తుందంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. అండ్ రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టేట్ లెజిస్లేచర్ ఏవైతే ఎన్నికలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ కూడా నిర్వహించడం జరుగుతుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటువంటిది పంచాయతీ ఎలక్షన్స్, లేదంటే మున్సిపాలిటీ ఎలక్షన్స్, లేదంటే కోఆపరేటివ్స్ ఈ 3 ఎలక్షన్స్ నిర్వహించదు. సో పంచాయతీ, మున్సిపాలిటీ అండ్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించినటువంటి ఎన్నికలు ఎవరు నిర్వహిస్తారు అంటే ఇట్ ఈస్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్వహించడం జరుగుతుంది. సో ఇది ఒక క్లారిటీగా అర్థం చేసుకోవాలి. సో ఎన్నికల సంఘం, భారతదేశ ఎన్నికల సంఘం అనేటువంటిది పార్లమెంట్ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలు, రాజ్యసభ ఎన్నికలు నిర్వహిస్తుంది. అదేవిధంగా రాష్ట్రాలకు సంబంధించినటువంటి లెజిస్లేచర్స్కి ఎన్నికలు నిర్వహిస్తుంది. ఏ కేంద్ర పాలిత ప్రాంతానికైతే లెజిస్లేచర్స్ ఉంటాయో వాటికి ఎన్నికలు నిర్వహిస్తుంది. అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ ఎన్నికలు అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. నౌ దట్స్ ఫైన్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ప్రజెంట్
ఈ ఎన్నికల అధికారిని లేదా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ఎవరెవరు అపాయింట్ చేస్తారు ఈ అంశం గురించి కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో ఒరిజినల్గా ఎలక్షన్ కమిషన్ అనేది ఓన్లీ సిఈసి మాత్రమే ఉండేవారు, అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే ఉండేవారు. సో ఎప్పటి వరకు 1989 వరకు, అంటే 1989 సంవత్సరం వరకు కూడా ఎన్నికల సంఘం అనేది ఒక కమిషనర్ మాత్రమే, చీఫ్ కమిషనర్ మాత్రమే ఉండేవారు. 1989 అక్టోబర్ 16వ తారీఖు నుంచి అడిషనల్గా అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరిగింది. సో వీరి యొక్క అపాయింట్మెంట్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారం చేస్తారు అంటే ఆర్టికల్ 324 క్లాస్ 2 ప్రకారం ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి సిఈసిని అదేవిధంగా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేయడం జరుగుతుంది. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈ వ్యక్తులనే అపాయింట్ చేయాలని ఎవరు చెప్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ సిఫార్సు చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి గవర్నమెంట్ సిఫార్సు చేయడం జరుగుతుంది, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సిఫార్సు చేస్తే వారిని అకార్డింగ్ టు ఆర్టికల్ 324 క్లాస్ 2 ప్రకారం చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా లేదు అంటే అదర్ ఎలక్షన్ కమిషనర్స్గా. ఇక్కడ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ అనేటువంటి వారు ఎంతమందిని అపాయింట్ చేయాలి అంటే రాజ్యాంగంలో క్లియర్ కట్గా మెన్షన్ చేయలేదు. ఏం చెప్పారు? ప్రెసిడెంట్ మే థింక్, అంటే రాష్ట్రపతికి ఆలోచించినంత వరకు రాష్ట్రపతి ఎంతమందిని అపాయింట్ చేయాలనుకున్నట్టయితే అంతమందిని అపాయింట్ చేయొచ్చు. సో ఈ కాంటెక్స్ట్లోనే 1989లో మొదటిసారిగా ఒక ఇద్దరు అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్కి అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ జత కట్టడం జరిగింది. ఎందుకంటే ఎన్నికల నిర్వహణలో భాగంగా ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ మొత్తం కూడా తీసుకోవడం కోసం. నౌ ఈ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కేవలం 1990 జనవరి 1 వరకు మాత్రమే ఉన్నారు. మళ్ళీ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని రిమూవ్ చేయడం జరిగింది. అగైన్ 1993 అక్టోబర్ 1వ తారీఖు నుంచి అడిషనల్గా 2 ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. సో మొదటిసారిగా అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ఎప్పుడు అపాయింట్ చేశారు అంటే 1989లో. సో 1990 అక్టోబర్ వరకు మాత్రమే ఉంది. అగైన్ 1990 జనవరి వరకు మాత్రమే ఉంది. సో అగైన్ అక్టోబర్ 1993 నుంచి 2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేసుకుంటూ వచ్చారు. నౌ ఇఫ్ యు సీ 1993 నుంచి ఈ రోజుటి వరకు కూడా, అంటే 2024 వరకు కూడా ఎలక్షన్ కమిషన్ యొక్క కాంపోజిషన్ ఏంటంటే 1+2 అదర్ ఎలక్షన్ కమిషనర్స్. ఈ 1 ఎవరు? చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఇది కాంపోజిషన్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్లో ఫిబ్రవరి మంత్లో ఒకరు టెన్యూర్ అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది, మరొకరు ఇప్పుడు రిజిగ్నేషన్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏమైంది? ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ మాత్రమే మిగిలి ఉన్నారు, ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈ కాంటెక్స్ట్లో ఇది చాలా ప్రాధాన్యం అనేటువంటి సంతరించుకోవడం జరిగింది. ప్రజెంట్ కాన్సెప్ట్ వచ్చేసి మల్టీ మెంబర్ బాడీగా ఎలక్షన్ కమిషన్ ఉంది. నౌ గవర్నమెంట్ రికమెండేషన్స్ ప్రకారమే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక వ్యక్తిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్గా అపాయింట్ చేస్తూ వచ్చింది. ఇన్ ద ఇయర్ 2023 సంవత్సరం మార్చి నెలలో సుప్రీంకోర్టు ఒక గైడ్ లైన్స్ అనేటువంటిది, ఒక సిఫార్సు చేయడం జరిగింది. ఒక సెలక్షన్ కమిటీ అనేటువంటిది రికమెండ్ చేయడం జరిగింది. ఈ సెలక్షన్ కమిటీ ఏం చేయాలంట? ఎవరినైతే ఎలక్షన్ కమిషనర్గా అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయాలో వీరు నిర్ణయించడం జరుగుతుంది అండ్ రికమెండ్ చేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరుగుతుంది. సో ఎవరెవరు ఉంటారు ఆ సెలక్షన్ కమిటీలో అంటే ఎవరెవరు ఉంటారు అంటే ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ ఇన్ లోక్సభ ఉంటారు అండ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు. వీరి ముగ్గురు కూడా మెజారిటీ డెసిషన్ అనేటువంటిది తీసుకొని ఒక వ్యక్తిని ఎలక్షన్ కమిషనర్గా అండ్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేయమని చెప్పేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేయొచ్చు. సో ఇది ఎప్పటి వరకు ఉండాలని సుప్రీంకోర్టు చెప్పింది? అంటిల్ పార్లమెంట్ అనేటువంటిది ఒక బిల్ తీసుకొచ్చేంత వరకు. ఎందుకు? ఏ విధంగా ప్రొసీజర్ ఆఫ్ ఈ యొక్క అపాయింట్మెంట్ ఏ విధంగా ఉండాలి అని ఒక బిల్ తీసుకొచ్చేంత వరకు ఇది ప్రొసీజర్ ఫాలో అవ్వాలని చెప్పారు. సో దీంతో గవర్నమెంట్ ఏం చేసింది అంటే డిసెంబర్ నెల 2023లో ఒక బిల్ తీసుకురావడం జరిగింది. సో 1991లో తీసుకొచ్చినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ కండిషన్ సర్వీసెస్ సంబంధించినటువంటి బిల్లు రద్దు చేస్తూ 2023 డిసెంబర్లో ఒక బిల్ తీసుకొచ్చింది. ఆ బిల్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్లస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ప్లస్ అండ్ యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ వీ ముగ్గురు కూడా ఎవరినైతే అపాయింట్ చేయాలో వారిని
ఎవరినైతే అపాయింట్ చేయాలో వారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తారు. సో సింపుల్గా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉన్నటువంటి పొజిషన్ ఈ యొక్క సెలక్షన్ కమిటీలో రిమూవ్ చేసి అదర్ క్యాబినెట్ మినిస్టర్ని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు భారతదేశంలో ఒక ఎలక్షన్ కమిషనర్ని లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అపాయింట్ చేయాలి అంటే సెలక్షన్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది. ఈ సెలక్షన్ కమిటీలో ఎవరు ఉంటారు? ప్రైమ్ మినిస్టర్, యూనియన్ మినిస్టర్, అదేవిధంగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ ద లోక్సభ. వీరు ముగ్గురు కూడా కలిసి ఎవరినైతే అపాయింట్ చేయాలో వారిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తారు. మరి వీళ్ళకు ఎవరు ఆ నేమ్స్ అనేటువంటి సిఫార్సు చేస్తారు? ఇదిగో ఈ పేర్లు కన్సిడర్ చేయండి అంటే సెలక్షన్ కమిటీకి ఎవరు ఈ నేమ్స్ కన్సిడర్ చేయండి అని పంపిస్తారు అంటే సెర్చ్ కమిటీ అనేటువంటిది ఒకటి ఉంది. అంటే ఈ డిసెంబర్ 2023 చట్టం ప్రకారం సెర్చ్ కమిటీ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సెర్చ్ కమిటీలో క్యాబినెట్ సెక్రటరీ ప్లస్ అదేవిధంగా సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉంటారు. సో వారు ఒక 5 పేర్లను కన్సిడర్ చేసి ఈ 5 పేర్లు కూడా సెలక్షన్ కమిటీకి పంపిస్తారు. అంటే ఒక 5 పేర్లు సెలక్షన్ కమిటీకి పంపిస్తే ఈ 5గురిలో ఒకరిని చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా లేదంటే ఒకరిని అదర్ ఎలక్షన్ కమిషనర్స్గా అపాయింట్ చేయమని చెప్పేసి వాళ్ళు ఫైనల్గా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపించడం జరుగుతుంది. ఇది ప్రొసీజర్ అన్నమాట. సో ఇప్పుడు ఫాలో అవుతున్నటువంటి ప్రొసీజర్. నౌ సచ్ కమిటీ విల్ బి హెడెడ్ బై ద క్యాబినెట్ సెక్రటరీ and also include 2 members not below the rank of secretary who have knowledge and expertise or experience in the matters of related elections. అంటే ఎన్నికల నిర్వహణలో లేదా ఎన్నికల విషయంలో నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే ఇద్దరు ఉండాలి. సో ఓవరాల్గా ఇప్పుడు ఈ ఇయర్ నుంచి ఎలక్షన్ కమిషనర్ని ఆర్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ని ఎలా అపాయింట్ చేస్తారు అంటే ముందుగా ఈ యొక్క సెర్చ్ కమిటీ ఒక 5 మంది పేర్లని రికమెండ్ చేస్తుంది. ఎవరికి? సెలక్షన్ కమిటీకి. సెలక్షన్ కమిటీ వారిలో ఒకరిని లేదా ఇద్దరిని ఎలక్షన్ కమిషనర్గా కావచ్చు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కావచ్చు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి పంపిస్తే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సైన్ చేయడం జరుగుతుంది, అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇది అపాయింట్మెంట్ యొక్క ప్రొసీజర్ అన్నమాట. అపాయింట్మెంట్ యొక్క ప్రొసీజర్. నౌ ఇప్పుడు మనం ఆలోచించాల్సినటువంటి విషయం మనకి ఎలక్షన్ కమిషన్కి సంబంధించినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కావచ్చు, లేదు అంటే అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కావచ్చు, వీరు రిజైన్ చేయాలి అనుకున్నట్టయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి రిజిగ్నేషన్ లెటర్ అనేది సమర్పించాలి. అండ్ వీరి యొక్క శాలరీ ఆఫ్ సిఈసి అండ్ ఎలక్షన్ కమిషనర్ ఈజ్ ఈక్వల్ టు salary of క్యాబినెట్ సెక్రటరీ. గతంలో ఎలా ఉండేది? చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్ యొక్క శాలరీ అనేది సుప్రీంకోర్టు జడ్జి యొక్క శాలరీతో సమానంగా ఉండేది. దాన్ని ఈ తీసుకొచ్చినటువంటి కొత్త చట్టం ప్రకారం మార్పు చేయడం జరిగింది. మరి టెన్యూర్ అనేటువంటిది కూడా చాలా కీలకం. టెన్యూర్ అనేటువంటిది కూడా మీరు ఇక్కడ చూస్తే 6 years ఆర్ 65 years ఆఫ్ ఏజ్. అంటే ఒక వ్యక్తిని ఎలక్షన్ కమిషనర్గా లేదా చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా అపాయింట్ చేశారు అంటే 6 సంవత్సరాలు పదవిలో ఉంటారు. లేదు అంటే ఆ వ్యక్తికి 65 సంవత్సరాలు కంప్లీట్ అయితే ఆ యొక్క రిటైర్మెంట్ అనేటువంటిది వచ్చేస్తుంది అనమాట. సో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ కాంపోజిషన్ వచ్చేసి 1+2గా ఉంది. రీసెంట్గా ఇద్దరి యొక్క పొజిషన్స్ ఖాళీ అయ్యాయి. ఒకరు రిజైన్ చేశారు, ఒకరు రిటైర్ అయిపోయారు. ఇప్పుడు ఓన్లీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉన్నారు. అండ్ ఇప్పుడుకి ఉన్నటువంటి సోర్సెస్ ప్రకారం ఈ యొక్క సెర్చ్ కమ్ సెలక్షన్ కమిటీ అనేటువంటిది ఈ ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేసేటువంటి ప్రాసెస్లోనే ఉన్నారు. అండ్ March 15th లోపు అదర్ 2 ఎలక్షన్ కమిషనర్స్ని అపాయింట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది, ఎందుకంటే రాబోయేటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని. సో ఇది ఎలక్షన్ కమిషన్ భారతదేశంలో ఎలా పనిచేస్తుంది, అదేవిధంగా వారి యొక్క శాలరీస్ కానివ్వండి, అపాయింట్మెంట్ కానివ్వండి అండ్ టెన్యూర్ అనేటువంటిది మనం చూసుకోవచ్చు. అండ్ వారి యొక్క రిమూవల్ అనేది ఒకసారి చూడాలి. సో ఏ విధంగా వారిని రిమూవ్ చేయొచ్చు, కెన్ బి రిమూవ్డ్ ఆర్ నాట్. ఎస్. సో ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు అంటే పార్లమెంట్ అనేది 2/3 మెజారిటీతో బిల్ పాస్ చేసినట్టయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలియజేస్తే అప్పుడు ఆ వ్యక్తిని రిమూవ్ చేయొచ్చు. ఎవరిని? కేవలం
చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని మాత్రమే పార్లమెంటు ఈ ప్రాసెస్లో రిమూవ్ చేయాలి. అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సాధారణంగా రిమూవ్ చేసేయచ్చు ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఓన్లీ పార్లమెంట్ ద్వారా రిమూవ్ చేయాలంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రిమూవ్ చేయాలి. అదర్ ఎలక్షన్ కమిషనర్స్ని ఏ విధంగా రిమూవ్ చేస్తారు అంటే ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్. సో ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఎన్నికల సంఘానికి సంబంధించినట్టుగా కంప్లీట్ డీటెయిల్స్. ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం. సో యూపీఎస్సీ 2017లో అడిగినటువంటి క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈస్ ఏ 5-member బాడీ. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈస్ ఏ 3-member బాడీ కదా. సో 3-member బాడీ అనేటువంటిది 1993 నుంచి ఫాలో అవుతూ కంటిన్యూ చేస్తున్నాం. నౌ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డిసైడ్స్ ద ఎలక్షన్ షెడ్యూల్ ఫర్ ద కండక్ట్ ఆఫ్ బోత్ జనరల్ ఎలక్షన్స్ అండ్ బై ఎలక్షన్స్. ఎవరు కండక్ట్ చేస్తారండి, ఎవరు డిసైడ్ చేస్తారు? ఎన్నికల సంఘం అనేటువంటిది నిర్వహిస్తుంది, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో స్టేట్మెంట్ 1 రాంగ్, స్టేట్మెంట్ 2 రాంగ్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ చూడండి, ఎలక్షన్ కమిషన్ రిజాల్వ్స్ ద డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు స్ప్లిట్స్ అంటే చీలికలు, మర్జెస్ అంటే 2 పార్టీలు కలిసిపోవడం. సో స్ప్లిట్స్ అండ్ మర్జెస్ ఆఫ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ. సో గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి చీలికలు కానివ్వండి, మర్జింగ్స్ కానివ్వండి, ఎవరు డిస్ప్యూట్స్ సాల్వ్ చేస్తారంటే ఎన్నికల సంఘం అంటున్నారు. సో థర్డ్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇక్కడ ఏమడుగుతున్నారు, కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓన్లీ 3 is the correct answer. ఓన్లీ 3 is the correct answer. ఆప్షన్ D is the right answer. ఆప్షన్ D is the right answer. Thank you so much. Have a nice day.